గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? పరాభనామ సంవత్సరం ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ముఖ్యంగా మనం చూడాల్సిన కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రకంగా ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా రవి వీరి దాంట్లో కొంచెం ఉచ్చం తక్కువలో ఉన్నారు. కాబట్టి వీరికి ఆదాయం వల్ల కొంచెం తక్కువగా ఉన్నాయి. ఏదైతే వ్యాపార వృద్ధిలో కావచ్చు, జాబ్ కావచ్చు చేస్తూ ఉన్నారో ఆగస్టు వరకు కూడా అదే జాబ్ కొనసాగిస్తే చాలా బాగుంటుంది. ఈ యొక్క 2026 సంవత్సరం పరాభనామ సంవత్సరం ఆరంభమైనా కూడా కొంతమేర బాగుంటుంది. పెళ్లి చేసుకోవాలని యోగ్యత ఉన్నవారు, పెళ్లి చేసుకోవాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో కొంత ఆగితే మంచిది. ఈ సంవత్సరం వల్ల ఆగాలి. 2027 వరకు కూడా ఆగితే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చేసుకుంటే కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలు ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతుంటారు. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే మాత్రం చాలా బాగుంది. ఆగస్టు తర్వాతనే కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. పెద్ద వ్యాపారం గోల్డ్, సిల్వర్ లాంటివి పెట్టుకోవచ్చు. ఆ బట్టల దుకాణాలు ఏదైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. అనేక రకాల బోటిక్లు కానీ, ఫ్యాన్సీ షాప్స్ కానీ, పచారీ షాప్స్, సూపర్ మార్కెట్స్, పూజా సామాగ్రి షాప్స్, ఇలా ఆలయాలు నిర్మాణం చేసుకోవడం, ఆలయాలు నిర్మించడం, అలా అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు ఇలాంటివి ఏదైనా ఉంటే అంటే కనుక ఖచ్చితంగా అలాంటి రంగాల్లో వీరు ముందుకు వెళ్ళేదనుకుంది. మార్కెటింగ్ సెక్టార్ కూడా చాలా బాగుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా వీరికి అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం ఏదైనా చేసుకోవచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం ఏదో మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు కర్కాటక రాశి వారు. గురుగారు, ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యం అయితే వీరికి కొంచెం పర్లేదు అనుకోవచ్చు. కొంతమందిలో అయితే మాత్రం కొంచెం ఆరోగ్యం క్షీణించేలా ఉంది. నరదిష్టి నరఘోష వల్ల కూడా ఆరోగ్యం క్షీణించేలా కనపడుతుంది. కాబట్టి వీరిలో ముఖ్యంగా ఏదైనా చెడు వ్యసనం ఉంటే దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పరాభవ సంవత్సరం మొత్తం కూడా గురువు వీరికి పెద్దగా యోగించట్లేదు. అలానే రవి భగవానుడు పెద్దగా యోగించట్లేదు. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి మాత్రం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దీని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే ఎప్పుడు కూడా మీరు చేసుకుంటూ ఉండాలి. ఆలయాల్లో ఎప్పుడు కూడా నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలానే దుర్గామాతకు కుంకుమచ్చి చేయించుకుంటే చాలా మంచిది. ఆ రకంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. అలానే వీరు ఏదైనా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాల దగ్గర స్నానం ఆచరిస్తే కూడా చాలా మంచిది. ప్రతి అమావాస్య పౌర్ణమికి వెళ్ళకపోయినా ప్రతి 3 మాసాలకు ఒకసారి వెళ్ళేసి అక్కడ స్నానం ఆచరించే చాలా మంచిది. హనుమాన్ మందిరంలో గారెలు దండ ఇవ్వాలి 6 మాసాలకు ఒకసారి అయినా సరే. హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకోవాలి 3 మాసాలకు ఒకసారి అయినా సరే. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కోతికి ఆహారం ఇస్తూ ఉండాలి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది అని చెప్పొచ్చు ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.